సార్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినప్పటి నుంచి కూడా ఎస్సీల మీద కానీ లేకపోతే బీసీల మీద కానీ తక్కువ వర్గాల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. కానీ స్టేజ్ ఎక్కిన ప్రతిసారి మైకి పెట్టిన ప్రతిసారి నా ఎస్టీలు నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పి మాటల వరకు ఉండండి అని చేసే పనులు మాటల వరకు ఉన్నాయి, చేతుల వరకు ఉన్నాయి. మీ ఉద్దేశం? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా పూర్తిగా మోసం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈరోజు కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్ నిధులు లేవు. అదేవిధంగా సంచార జాతుల్లో ఉన్నటువంటి ఎంబీసీలకు కూడా కార్పొరేషన్కి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో 160 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్పొరేషన్కి నిధులు లేవు, విధులు లేవు, మరి ఆ చైర్మన్లకు కుర్చీలు లేవు. ఆ విధంగా మా కులాలను అవమానించారు, మా కులాలకు రావాల్సిన నిధులన్నీ కూడా దోచుకున్నారు. అదేవిధంగా ఈరోజు స్వయాన వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి గారే చెప్తా ఉన్నాడు, బీసీలకి అన్యాయం జరిగింది, వైఎస్ఆర్సీపీలో బీసీలకి అన్యాయం జరిగింది, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బీసీలకి ఇచ్చినటువంటి పదవులకే ఏమీ అధికారాలు లేవు, ఏదో నామకాహి ఇచ్చారు, బీసీలను మోసం చేశారనే దాని మీద స్వయాన ఆల్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారే చెప్తా ఉన్నాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా పూర్తిగా మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని బీసీల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతూ ఉన్నాడు, ఏ ముఖం పెట్టుకుని నా బీసీలు నా ఎస్టీలు అంటూ ఉన్నాడు అనేది మాకు అర్థం కావని పరిస్థితి. అయితే ఈ ఇప్పటివరకు చూసుకున్న విషయంలో కానీ ప్రతిసారి కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్తే మాట చేస్తూ ఉన్నారు కదా. అయితే నేను వచ్చినప్పటి నుంచే వీళ్ళందరూ కూడా నేను ఇచ్చిన పథకాలతోనే వీళ్ళు ధనవంతులు అయిపోయారు, కోటీశ్వర్లు అయిపోయారు అని చెప్తున్న పరిస్థితి. మీరేమో చూస్తున్నామో మీరు ఇటువంటి ఇంకా వెనక జరిగిపోయిన పరిస్థితి మీరు చెప్తున్నారు. ఏదైనా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ సంచార జాతులను తీసుకోండి, ఈ రోజుకి కూడా ఇల్లు లేక వాకులు లేక ప్లాట్ఫారాల మీద మరి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే సరైన క్యాష్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఇంటి స్థలాలు ఇస్తామని పార్టీ అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్క పేపర్ ముక్క తెచ్చి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా స్థలాలు రాలేదు. చాలా ఏరియాల్లో మా వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు మాకు పేపర్ ఇచ్చారు, స్థలం ఇవ్వలేదు అని. అది మొత్తం మోసపూరిత ఇంటి స్థలాల్లో కూడా మొత్తం మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా బీసీలు వెనకబడినటువంటి కులాలని పూర్తిగా మోసం చేశాడు. ఎందుకంటే ఈరోజు వెనకబడిన తరగతులకి ఒక చేతితో ఇచ్చి 2 చేతులతో లాగేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మద్యం రేట్లు పెరిగిపోయినాయి, ఉప్పు పప్పు చింతపండు నూనె ఆయిల్ మొత్తం పెరిగిపోయినాయి, ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి. అదేవిధంగా ఈరోజు ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ దగ్గర నుంచి ఐరన్ దగ్గర నుంచి టాప్ రేట్లలో నడుస్తూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో సామాన్యుడు అనేవాడు ఎవరో బతికే పరిస్థితుల్లో లేరు. ఈ రాష్ట్రంలో సామాన్యుడు బతకాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే కనుక చాలా వరకు కూడా వాళ్ళ జాతి వరకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు అని చెప్పి వాళ్ళు చేస్తున్న పరిస్థితి. ఈరోజు సంచార జాతులకు ఉన్నటువంటి మమ్మల్ని ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఓటమిలో ఉన్న రాష్ట్ర కమిటీ ఏసీ కమిటీలో రాష్ట్ర అధ్యక్షులుగా మా డైరెక్టర్లను పెట్టి మమ్మల్ని పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీటింగులు జరిగినా లేదంటే పెద్ద స్థాయి నాయకుల మీటింగులు జరిగినా మమ్మల్ని స్టేజ్ మీద కూర్చుని సమన్వయంగా గౌరవించి చూసిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కహానీలు చెప్తా ఉన్నాడు, ఏ చైర్మన్ అతను పక్కన కూర్చోబెట్టుకున్నాడో, ఏ మరి బీసీ నాయకుని అతను పక్కన కూర్చోబెట్టి ఇవాళ మరి మనం రాత్రి చూసాం రాజ్యసభకు 2 రెడ్లు. మరి రాజ్యసభలో దగ్గర నుంచి మరి అన్ని కీలకమైన పదవుల్లో కూడా ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ గురించి, తెలుగుదేశం బీసీలకు ఏం చేసింది అనే దాని గురించి అతను మాట్లాడడం అవసరం లేదు. ఎందుకంటే సొంత చెల్లి చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎంత ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు అనేది సొంత చెల్లె చెప్తా ఉంది. ఎంతమంది మద్యం తాగి చనిపోతున్నారు అనేది కూడా షర్మిల గారికి చెప్తా ఉంది. ఇంతకన్నా రాష్ట్రంలో సాక్ష్యం ఏం అవసరం లేదు. సొంత ఒక తండ్రి కొడుకును పుట్టినటువంటి మరి షర్మిల గారే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తా ఉందంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. అయితే మీరు షర్మిల గారి గురించి అన్నారు కాబట్టి మాట్లాడుతాను మిమ్మల్ని. షర్మిల గారు చేసే ప్రతిదాడి కానివ్వండి, లేకపోతే చేసే జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతిదాడి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక బూటకమైన నాటకం అన్నారు కానీ ఎవరి ద్వారా వారితో అనట్లేదు అన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేసి పార్టీలో ఊపి తీసుకొచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ నిలబడిందంటే షర్మిలతో. కానీ షర్మిలకి ఈరోజు ఇతను ఏ గౌరవం ఇచ్చాడు? మరి విజయమ్మ గారికి ఓడిపోయే సీట్ ఇచ్చి అక్కడ ఓటం పాలైన తర్వాత ఆవిడని ఏ విధంగా పట్టించుకున్నాడు? చెల్లి తల్లి ఉంటే ఇతను రాజకీయాలకు అడ్డమని రేపు పొద్దుట ఇతను జైలుకి పోతే పార్టీని వాళ్ళు ఎక్కడ టేకప్ చేస్తారో అని భయంతో వాళ్ళని వెనకతొక్కి మరి అదేవిధంగా సొంత బాబాయిని కూడా మరి ఈరోజు ఇతను 5 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తూ ఉన్నాడు. మరి సొంత బాబాయిని ఎవరు చంపారో ఇతను ఆ కేసును కూడా డీల్ చేయలేకపోయాడు అంటే ఎంతకన్నా అసమర్థ ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారని నేను అడుగుతా ఉన్నాను. అంటే వీళ్ళది ఒక నాటకం అన్నారు తప్ప రాజకీయం కాదంటున్నారు కదా. ఇది నాటకం
నాటకమా కాదా అనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఇది నాటకమా లేకపోతే వీళ్ళందరూ వేసి కలిసిగట్టుగా ఈ కుమ్మక్క రాజకీయం అనేది ప్రజలంతా చూస్తూ ఉన్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. ఇవన్నీ తప్పనిసరిగా వాళ్ళు బుద్ధి చెప్తారు. ఇప్పుడు గత ఎలక్షన్లో యాత్ర అనే సినిమా తీసి అది వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా తీసుకున్న సినిమా. ఇప్పుడు కూడా ఎలక్షన్ మళ్ళా దగ్గరికి వస్తుందని యాత్ర 2 అనే ఒక సినిమా పెట్టి తీసుకుని మరి ఇది ఒక బూటకం నాటకం. ఇది సినిమాలతో కూడా నాటకం, మద్యంతో నాటకం, అందరితో ప్రజలతో నాటకం. సినిమాల్లో డైరెక్టర్కి 2 కోట్లు విలువ చేసే ల్యాండ్ కూడా అవును. ఇప్పుడు డైరెక్టర్ ఎందుకు చేస్తారండి సినిమా? ఆయన డైరెక్టర్ కాబట్టి సినిమాలు తీసుకోవాలి, ఆయన బతుకుతారు కాబట్టి సినిమాలు తీసుకుంటారు. ఈయనకి అంత ల్యాండ్ ఇచ్చి అంత పని ఏముంది? ఈ వెనకాల ఉండి నడిపించి ఈయనకి అనుకూలంగా కథలు రాయించుకుని సినిమాల్లో వేసినంతరా జనాలు నమ్మరు. ఎందుకంటే సినిమా అంటే ఒక కల్పితం, ఈయన జీవితం కూడా ఒక కల్పితం. ఆ సినిమాలో ఒక కల్పితంగా ఈయన్ని సృష్టించినందుకు ఈయనకి పొలాలు, ఆస్తులు, గిఫ్ట్లు ఇవ్వటం ఈ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది.